అండి అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి బొప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో అమ్ముకుట్టి. ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను అంటే ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. చాలా మంది నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయబోతున్నాను, సజెషన్స్ ఇవ్వండి అని చెప్పినప్పుడు ఆ వీడియోకి కమెంట్స్లో పెట్టింది. అండ్ నేను తర్వాత చేసిన వీడియోలలో కింద కమెంట్స్లలో అక్క ఈ వీడియో మీద దీని మీద ఒక వీడియో చేయండి అని అడిగిన వన్ ఆఫ్ ది వీడియో అన్నమాట. అదేంటంటే హెయిర్ కేర్, హెయిర్ టిప్స్ ఇవ్వమని ఇవన్నీ అడిగారు. సో నేను ఈ వీడియోలో చెప్పబోయేది లైక్ హౌ ఐ మెయింటైన్ మై హెయిర్, హౌ ఐ టేక్ కేర్ ఆఫ్ మై హెయిర్. రెగ్యులర్గా నేను ఫాలో అయ్యే మెథడ్ని నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఈ విషయం అనేది చాలామందికి తెలిసిందే, చాలా సింపుల్ థింగ్. బట్ ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ నన్ను అడిగితే నేను ఫస్ట్ ప్రియారిటీ ఇస్తానండి ఈ విషయానికి. ఇఫ్ యూ డూ దిస్, మీ జుట్టుకి చేయండి, దాన్ని ఫాలో అవ్వండి రెగ్యులర్గా. ఇంకా మీకు ఎక్స్ట్రా ప్రోడక్ట్స్, ఎక్స్ట్రా క్రీమ్లు, మాస్క్లు నాకు తెలిసినంత వరకు అక్కర్లేదండి. ఇది ఒక్కటి చాలు. మీరు ఇది చేయండి మీ హెయిర్కి చాలు. ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నమాట. లైక్ మీ హెయిర్కి మీకు ఊడిపోతుందా, లేకపోతే డ్రై హెయిర్ ఉందా, లేకపోతే ఇంకా ఎనీథింగ్, ఎనీ ఇష్యూ ఉన్నా కూడా ఇది ఫస్ట్ థింగ్ అండి. ఫస్ట్ డూ దిస్. తర్వాత మీకు ఇంకా స్టిల్ ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఓకే, నెక్స్ట్ ఇంకేదో రీజన్ అయి ఉంటుంది, దాని గురించి సొల్యూషన్ ఇవ్వండి. బట్ ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెయిర్. ఇలా చేసి దెన్ నాకు తెలిసి చాలా వరకు మీకున్న హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. అండ్ ఇది ఏంటంటే నాకు మా మమ్మీ వాళ్ళు, మా మమ్మీకి మా అమ్మమ్మ వాళ్ళు వీళ్ళందరూ చెప్తున్న విషయం. అండ్ మీకు కూడా చాలా 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 సింపుల్ థింగ్ అందరికి తెలిసిందే. ఏంటంటే నేను నా హెయిర్కి ఫస్ట్ ఇచ్చే ప్రియారిటీ గివింగ్ ఇట్ ఏ గుడ్ హెయిర్ మసాజ్ విత్ ఆయిల్. ఏదో ఎక్స్పెన్సివ్ ఏదో ఆయిల్ కదండి, బేసిక్ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే నార్మల్ కోకోనట్ ఆయిల్. నేను యూజ్ చేసేదంటే పారాషూట్ ఆయిల్. ఇది చాలు. లైక్ గివ్ ఇట్ ఏ గుడ్ ఆయిల్ మసాజ్. కొద్దిగా వేడి చేయండి, వేడి చేసి దాన్ని గుడ్ మసాజ్ ఇవ్వండి. ఇప్పుడు చాలామంది హెయిర్కి ఆయిల్ అనగానే ఏం చేస్తారు, కొద్దిగా చేతిలో వేసుకొని ఇలా 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 అయిపోయింది. నో, దట్స్ నాట్. అసలు ఫస్ట్ జుట్టుకి ఎందుకు ఆయిల్ పెట్టాలనుకుంటున్నారు అది తెలుసుకోండి. అది తెలిస్తే దాన్ని ఎలా పెట్టాలో తెలుస్తుంది. నేను ఈ వీడియోలో కవర్ చేయాలనుకుంటున్న థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ ఆయిల్ అనేది హెయిర్కి ఎంత ఇంపార్టెంట్ అండ్ ఎందుకు. సెకండ్ థింగ్ వచ్చేసి ఆయిల్ అనేది ఎలా పెట్టుకోవాలి, అంటే మీరు పెడుతున్నారు ఆయిల్ కరెక్ట్ ఎలా పెట్టుకోవాలి. థర్డ్ థింగ్ వచ్చేసి ఆయిల్ పెట్టిన తర్వాత గివ్ ఇట్ ఏ గుడ్ మసాజ్. సో ఆ మసాజ్ అనేది ఎలా చేసుకోవాలి. ఈ 3 విషయాల్లో నేనేదో ఎక్స్పర్ట్ కాదండి. ఇదంతా నాకు మమ్మీ చెప్పింది ఎలా చేసుకోవాలి అని. నేను చేస్తూ నేను చూసి నేను నేర్చుకున్నది. ఇదంతా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. నేను ఎక్స్పర్ట్ కాదు, లేకపోతే నేను ఏదో స్పెషలిస్ట్ కాదు. ఇదంతా హౌ ఐ టేక్ కేర్ ఆఫ్ మై హెయిర్ అండ్ హౌ ఇంపార్టెంట్ హెయిర్కి ఆయిల్, జుట్టుకి నూనె పెట్టుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. సో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో కీప్ వాచింగ్. నేను చెప్పినట్టు ఫస్ట్ నేను దాన్ని హౌ ఇంపార్టెంట్ హెయిర్ ఆయిల్, ఫస్ట్ నేను చెప్పినట్టు నేను ఇప్పుడు హెయిర్కి ఆయిల్ అనేది ఎంత ఇంపార్టెంటో చెప్తాను. ఒక జనరల్ ఎగ్జాంపుల్గా చెప్పాలి అని అంటే, మన బాడీకి వాటర్ ఎంత ఇంపార్టెంట్ అండ్ ఒక ట్రీకి వాటర్ ఎంత ఇంపార్టెంట్, అలా మన హెయిర్కి ఆయిల్ అంత ఇంపార్టెంట్ అనమాట. హెయిర్కి ఆయిల్ పెట్టడానికి ఫస్ట్ రీజన్ ఇట్ మాయిశ్చరైజెస్ యువర్ హెయిర్. నాకు ఆఫీస్లో చాలామంది చెప్పేవాళ్ళు, లైక్ నాకేదో హెయిర్ ఎక్కువ లాంగ్ ఉంది, ఇంత ఒత్తుగా ఉందని నేను చెప్పను. బట్ నాకున్న హెయిర్ బౌన్సీగా, ఎలా అనంటే డ్యామేజ్ ఫ్రీ, బౌన్సీ, అలా నా హెయిర్ అలా అనిపిస్తుంది. దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ వచ్చేది ఎందుకంటే ఇది డ్రై అవ్వలేదు. నేను ఎప్పుడు దీనికి ఆయిల్ పెడుతూ ఉంటాను, దీన్ని వదిలేయను అలా. లైక్ ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏం చేస్తుంటారు, ఆయిల్ పెట్టుకోకుండానే తలస్నానం చేసేస్తారు. అసలు ఇలానే ఉందా, ఇలా డైరెక్ట్ తలస్నానం చేసేస్తారు. సో అదేంటంటే ఇంకా డ్రై అయిపోతుంది హెయిర్. సో మీరు తలస్నానం చేయబోతున్నారా, సో జస్ట్ మినిమం ఆయిల్ పెట్టుకోండి హెయిర్కి, ఏమంటారు మొదళ్ళకి, స్కల్ప్కి, దీనికి మినిమం ఆయిల్ పెట్టుకోండి. సో నెక్స్ట్ మీరు హెడ్ బాత్ చేసినప్పుడు అది ఇంకా డ్రై అవ్వదు. సో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మీ జుట్టు ఎందుకు ఎంత ఒత్తుగా ఉన్నా, ఎంత
పొడుగ్గా ఉన్న మంచిగా కనిపించదు అంటే ఎందుకంటే డ్రై అయిపోయింది, డ్యామేజ్ అయింది. సో దానికి వన్ ఆఫ్ ది గుడ్ సొల్యూషన్ ఏంటి అని అంటే ఆయిల్ పెట్టుకోవడం. ఆయిల్ పెట్టండి, గివ్ ఇట్ ఎ గుడ్ మసాజ్. ఆటోమేటిక్గా మీకు ఎంత హెయిర్ ఉన్నా పర్లేదు, మీకు లావుగానే ఉండాలి, పొడుగ్గానే ఉండాలి, ఎంత ఉంది ఉన్న హెయిర్ అందంగా కనిపిస్తే చాలు. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్, దట్ ఈస్ వాట్ ఐ డూ. గివ్ ఇట్ ఎ గుడ్ ఆయిల్ మసాజ్ లైక్ రెగ్యులర్లీ అట్లీస్ట్ ట్వైస్ ఆర్ థ్రైస్ ఇన్ ఎ వీక్. నేనైతే మినిమం ట్వైస్ చేస్తాను, వీలైతే లైక్ 2 times వీక్కి చేస్తాను, లేదు అయితే 3 times అయినా వీక్కి చేస్తాను. బట్ ఆయిల్ లేకుండా అస్సలు హెడ్ బాత్ చేయను నేను. అండ్ ఇవి సింపుల్ థింగ్స్, ఇవి చేస్తే చాలు సరిపోతుంది. సో అంత ఇంపార్టెంట్, ఒక బాడీకి వాటర్ ఎంత ఇంపార్టెంటో మన హెయిర్కి ఆయిల్ అనేది అంత ఇంపార్టెంట్. సెకండ్ ఏంటంటే ఎలా పెట్టుకోవాలి, అండ్ నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. యాక్చువల్గా ఇప్పుడు నేను ఆయిల్ పెట్టుకోవాలి, రేపు హెడ్ బాత్ కూడా చేయాలి. సో ఇవాళ నేను అండ్ ఇది ఒకటి నేను చెప్పడం మర్చిపోయాను. మీరు నాకు తెలిసింది అండ్ నేను చాలా రీసెర్చ్ చేసి నేను ఎప్పటి నుండో నేను ఇదే ఫాలో అవుతున్నాను. ఇప్పుడు చాలామంది అనుకున్న థింగ్ ఏంటంటే హెయిర్కి ఆయిల్ పెట్టేసుకొని 2-3 days ఉంటే హెయిర్ ఏదో మంచి అయిపోతుందని. నో 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 నో, అది కాదు, అస్సలు కాదండి. ఇప్పుడు మెయిన్ రీజన్ ఏంటంటే ఆయిల్ పెట్టుకునేది హెయిర్కి మంచి మాయిశ్చరైజర్ అవుతుందని. ఓకే, అది మ్యాక్సిమం లైక్ నైట్ పెట్టుకోండి, మార్నింగ్ లేచి వాష్ చేసేసుకోండి. ఆయిల్ అనేది మినిమం ఒక 1 hour నుండి మ్యాక్సిమం 1 day ఉంచుకుంటే అది బెటర్. అది కాకుండా మోర్ దెన్ 1 day ఉంచుకున్నారు, ఇప్పుడు మీరు బయటికి వెళ్ళారనుకోండి, ఆయిల్ అనేది ఇంకా డస్ట్ని అట్రాక్ట్ చేస్తుంది. సో అదంతా వచ్చి మీకు ఆయిల్ వల్ల మీకు తల మీద పడిందంతా ఇంకా మొదలు లోపలికి వెళ్ళిపోతుంది. దానివల్లే మీకు డాండ్రఫ్, చుండ్రు ఇవన్నీ వస్తాయన్నమాట. సో అది కాదు, అదొక మిత్. అది చాలామంది 2-3 days ఆయిల్ పెట్టుకొని ఉంటే హెయిర్ ఏదో మంచిగా అవుతుంది, పెరుగుతుంది అనుకుంటారు. నో, దట్స్ నాట్ ది పాయింట్. జస్ట్ ఆయిల్ మంచిగా పెట్టుకొని మినిమం అనే 1 hour అయినా ఉండాలి. ఎందుకంటే దానికి మినిమం టైం ఇవ్వాలి కదా, మీ తల లోపలికి వెళ్ళడానికి లేకపోతే జుట్టుకి పట్టడానికి. సో మినిమం టైం ఇవ్వాలి కదా. సో 1 hour మినిమం ఉండాలి. మ్యాక్సిమం ఓవర్ నైట్ లేదా 1 day పెట్టుకొని నెక్స్ట్ డే తలస్నానం చేసేయండి, సరిపోతుంది. అట్లా వీక్కి 2 చేయండి, ఇంకా వీలైతే 3 చేయండి. సో అది చాలు. సో నేను ఇప్పుడు ప్రాక్టికల్గా చూపించాలన్నమాట. ప్రాక్టికల్గా చూపించాలంటే 2 ways ఉన్నాయి. ఒకటి కార్తిక్ మీద నేను చూపించబోతున్నాను, అండ్ నేను ఎలా పెట్టుకుంటాను అనేది కూడా నేను చూపిస్తాను. అండ్ కార్తిక్ అని చెప్పినప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే తన జుట్టు చాలా డ్యామేజ్డ్ ఉండేది. నేను ఇక్కడికి వచ్చాక అది చాలా ఇంప్రూవ్ అయింది. అది అయిందా కాలేదా నేను కార్తిక్ని అడిగి చూపిస్తాను. సో లెట్స్ వెల్కమ్ మిస్టర్ కార్తిక్ ఫర్ నౌ ఇంటూ మై వీడియో. నేను ఆ వీడియోలో ఇందాక చెప్పిన రికార్డ్ చేసేటప్పుడు నేను వచ్చినాక నీ హెయిర్ చాలా బెటర్ అయిందని. అయిందా? యా, ఆఫ్ కోర్స్ చాలా బెటర్ అయ్యింది కంపేర్ టు ప్రీవియస్. లైక్ 1 year ముందు అసలు నేను హార్డ్లీ 4 months 5 monthsకి ఒకసారి ఆయిల్ పెట్టుకునేవాడిని, కానీ హెడ్ బాత్ మాత్రం డైలీ చేసేవాడిని వితౌట్ ఆయిల్. బట్ తర్వాత తెలిసింది ప్రొసీజర్ నువ్వు చెప్పిన తర్వాత. సో యా, చాలా డిఫరెన్స్ ఉంది. ఐ థింక్ ఇట్ విల్ వర్క్ డెఫినెట్లీ. నువ్వు చెప్పిన ప్రాసెస్ స్టార్ట్ చేస్తా. ఇంత టాకింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. యా, బాగా ఇంప్రూవ్ అయింది, అంతే ఎక్స్పెక్ట్ చేసిన. అదే ఇట్ షోస్ దట్ గుడ్ రిజల్ట్ ఉంది. సో కార్తిక్ కూడా అవన్నీ పాయింట్స్ చెప్పిందంటే యూ కెన్ అండర్స్టాండ్ హౌ ఇంపార్టెంట్ ఆయిల్ ఈజ్. సో ఇప్పుడు కార్తిక్ యాక్చువల్గా నేను ఇప్పుడు పెట్టుకోవాలి, తను హెడ్ బాత్ చేస్తాం. సో నేను పెట్టిన ప్రతిసారి మంచిగా పెట్టి మంచిగా ఆయిల్ మసాజ్ చేస్తాను. సో తన హెయిర్ కూడా చాలా బెటర్ అయింది. మునుపు డ్రై ఉండేది, ఇప్పుడు చాలా సిల్కీగా మంచిగా అయింది. సో ఇప్పుడు నేను తనకి ఎలాగో పెట్టాలి. సో నాకు పెట్టుకునే కంటే తనకు పెడుతున్నప్పుడు నేను ఇంకా మంచిగా చూపించగలుగుతాను, తనకు పెడుతున్నాను. సో ఇది రెగ్యులర్గా ఇప్పుడు మేము చేసుకోవాల్సిన థింగే. సో ఫస్ట్ తనకు పెడతాను, తర్వాత నేను కూడా పెట్టుకుంటాను. అది కూడా నేను రికార్డ్ చేస్తాను. గోరువెచ్చగా అంటారు కదా, గోరువెచ్చగా వెయిట్ చేసుకోండి. సో అది ఇంకొద్దిగా మంచిగా పనిచేస్తాను అన్నమాట. సో నేనేంటంటే ఆయిల్ ఎంత పెట్టారో అదంతా తలలోపలికి వెళ్ళాలి. సో దానికి ఏంటంటే ప్రాపర్గా మసాజ్ అండ్ నేను దీన్ని ఏమంటారండి, ఒత్తాలి లోపలికి. మన చిన్నపిల్లలకి నార్మల్గా పెట్టి చేస్తారు కదా, అదే అన్నట్టు. సో అలానే. సో ఫస్ట్ కొన్ని పాయింట్స్ ఉంటాయి, లైక్ ఇది మెయిన్గా ఈ ప్లేస్ ఇక్కడ ఎక్కువ నేను ఆయిల్ పెట్టి నార్మల్గా ఇది ఎక్కువ మసాజ్ చేస్తాను. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదో చేతిలో ప్రతిసారి చేతిలో పోస్తూ అట్లా దానికంటే కూడా నన్ను అడిగితే
ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోండి. సో మీకు ఇంకా ప్రాపర్గా పెట్టుకోగలుగుతారు. ఎందుకనంటే నేను చూపించేదంతా ఆయిల్ అంతా మెయిన్గా ఈ ఫింగర్స్తో పెట్టాలి. ఫింగర్స్తో ఎక్కువ చేస్తాము, ఫింగర్స్తోనే ఎక్కువ మంచిగా మసాజ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. సో బౌల్లో ఉంటే మీకు ఫింగర్స్ అందులో పెట్టుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది. సో నేను ఇప్పుడు ఆయిల్ ఇక్కడ పెట్టాను అండ్ దీన్ని నార్మల్గానైతే నేను నిల్చొని ఇలా ఒత్తుతాను. సో ఇప్పుడు ఒక వీడియో చేసిన కాబట్టి కూర్చొని ఒత్తుతున్నా. సో ఇంకా మీరు ఇది ఒకవేళ మీరు ఈ చాలా రోజుల తర్వాత ఓకే ఈ వీడియో చూసిన తర్వాత అవును సరిగ్గా పెట్టట్లేదు అని స్టార్ట్ చేశారు అని అంటే ఆ ఫస్ట్ టైం అయితే మీరు ఎంత ఆయిల్ పోసి ఎంత ఒత్తినా అంత లోపలికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ తర్వాత చూస్తే అసలు అక్కడ మీరు ఆయిల్ పెట్టుకున్నారు అన్న ఫీలింగ్ కూడా రాదు. ఎందుకంటే అంత మీ జుట్టు ఎండిపోయి ఉంది, మీ తల అంత ఎలా అంటే ఇప్పుడు చెట్టు ఎండిపోయి ఉంటే మీరు వాటర్ పోయినా ఎంత పోసినా అది తాగేస్తే చూడండి అలా ఉంటుంది అన్నమాట. సో ఒకసారి చేసి చూడండి, మీకు కూడా అదే అనిపించింది అనుకోండి, కింద కామెంట్స్లో పెట్టండి. సో ఎవరైనా నేను ఆయిల్ పెట్టాలి అని అంటే వాళ్ళు కింద కూర్చోవాలి. ఎందుకంటే చెప్పాను కదండి ఇలా ప్రెస్ చేస్తాను, ఇప్పుడు వీడియోలో కాబట్టి ప్రెస్ చేయట్లే, బట్ మేబీ ఒక్కసారి నేను చూపిస్తాను. ఇప్పుడు నేను కార్తీక్ ఎంత ఆయిల్ పెట్టానో అసలు అదేమన్నా ఉందా, ఎంత అయిపోయింది అని. ఈ హెయిర్కి ఆయిల్ ఇంపార్టెన్స్ అనేది అబ్బాయిలకైతే అస్సలు తెలియదండి. అంటిల్ అన్లెస్ ఒక సర్టెన్ ఏజ్ వచ్చి లైక్ వాళ్ళు జాబ్ చేసే ఏజ్, పెళ్లి చేసుకునే ఏజ్ వచ్చి అప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంటే అయ్యో హెయిర్ ఫాల్ అవుతుంది అనేసి అప్పుడు ఏవేవో ప్రోడక్ట్స్ వాడడము, ఏవేవో హాస్పిటల్స్ మెడిసిన్స్ అవన్నీ తీసుకోవడం అవన్నీ చేస్తారు. బట్ చిన్నప్పటి నుండి ఆ ఇంపార్టెన్స్ అనేది తెలిసి ఉండాలి. అది మా తమ్ముళ్ళకి అస్సలు తెలీదు. వాళ్ళు ఒకవేళ ఈ వీడియో చూస్తే నేను వాళ్ళకి చిన్నప్పుడు ఎలా లాక్కొచ్చి మరీ కూర్చోబెట్టి ఆయిల్ పెట్టేదాన్ని. వాళ్ళ అక్క లేచి వద్దు నాకు అంత ఆయిలీ ఉంటుంది, ఫేస్ అంతా నల్లగా అయిపోద్ది అక్క, వాళ్ళకి ఇప్పుడు ఆ ఇంపార్టెన్స్ తెలుస్తుంది అసలు నిజంగానే అని. థ్యాంక్ మీ ఇఫ్ యూ సీ దిస్ వీడియో, థ్యాంక్స్ మీ. అండ్ మీరు కూడా ఒకవేళ అమ్మాయిలా చూస్తుంటే ఇవన్నీ మీ తమ్ముళ్ళకి వాళ్ళకి బ్రదర్స్కి ఇప్పుడే తెలియదండి ఎంత ఇంపార్టెంట్ ఆయిల్ అనేది హెయిర్ కానీ. అండ్ మీకు చూస్తున్నారు, మీకు తెలిసింది కాబట్టి వాళ్ళని లాక్కొచ్చి పెట్టండి. ఎట్ సర్టన్ ఏజ్ వాళ్ళే మీకు థ్యాంక్ చేస్తారు, అక్క థ్యాంక్స్ అని లేకపోతే చెల్లి థ్యాంక్స్ అని. హెయిర్కి ఆయిల్ పెట్టుకొని మంచి గుడ్ మసాజ్ అనేది చాలా స్ట్రెస్ చాలా స్ట్రెయిన్ నుండి మీకు రిలీఫ్ ఇస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలామంది తెలిసి ఉంటుంది అఫ్ కోర్స్, బట్ ఐ జస్ట్ వాంట్ టు ఇది ఆయిల్ పెడుతున్నాను వీడియో కాబట్టి నేను ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్ హియర్. ఇప్పుడు నేను ఇప్పటివరకు ఆయిల్ ఇంపార్టెన్స్ ఎలా పెట్టాలి అది చెప్పాను. అండ్ ఇప్పుడు మసాజ్ గురించి చూపిస్తాను. వీళ్ళదంటే చిన్న జుట్టు, సో వీళ్ళకి మరీ ఎక్కువేం అక్కర్లేదు, ఫింగర్స్తోనే అండి మోస్ట్లీ. అయితే ప్రెస్ చేయండి, ఆయిల్ని పెట్టినప్పుడు మంచిగా ప్రెస్ చేయండి, ప్రతి పార్ట్లోనూ పెట్టండి. అండ్ దీనికి ఇలా ఏమంటారు కొద్దిగా లాగినట్టు ఇలా చేయండి. కొద్దిగా చిన్న హెయిర్, ఈవెన్ మన లాంగ్ హెయిర్కి కూడా ఇది ఫాలో అవ్వాలి. ఈ ఇయర్స్ వెనకాల, చెవుల వెనకాల, ఇక్కడ కూడా ఇది ఈ పార్ట్. యా యు ఆర్ డన్. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఆయిల్ పెట్టుకుని స్టార్ట్ చేస్తాను. సో లెట్స్ గో. అండ్ ఫస్ట్ మీరు ఆయిల్ పెడుతున్నారు అంటే టక్క మేక్ ఏ పార్టీషన్ అండి, ఇలా మేక్ ఏ పార్టీషన్. అండ్ ఈ వీడియోలో చండాలంగా కనిపించవచ్చు, ఒకవేళ అలా కలర్ కనిపించినా కూడా ఇంకా ఏం చేయలేను, ఎందుకంటే ఐ హ్యావ్ టు షో నేను ఎలా చేస్తానని. సో బేర్ విత్ మీ, భరించండి నన్ను. ఈ పార్ట్లో చాలా ఎక్కువ ఆయిల్ పెట్టుకోండి, ప్రెస్ ఇట్. ఓకే, అండ్ జుట్టులో ఏ ప్లేస్ని వదిలిపెట్టద్దు, ప్రతి దగ్గర పెట్టుకోవాలి. ఒక సైడ్
హెయిర్ కవర్ చేయండి. ఫస్ట్ మధ్యలో పెట్టాను, ఇక్కడ పెట్టాను. తర్వాత ఇది ఇటు ఒక లైన్ లాగా తీసుకొని అక్కడ అప్లై చేయండి. లైక్ మీరు ఇప్పుడు చేతిలో ఆయిల్ పోసేసుకొని ఇలా అనుకొని ఇలా పెట్టారనుకోండి, అది ఎక్కడ జుట్టు ఎక్కడుంది, ఆ మొదట్లో ఎలా అంటుతుంది, లోపలికి ఎలా వెళ్తుంది. సో ఇలా పార్టీషన్స్ లాగా లైన్స్ లాగా తీసుకొని చేత్తో అయితే చేత్తో, కోమ్తో అయితే కోమ్తో తీసుకొని పెట్టండి, పెట్టి మసాజ్ చేయండి. ఇంకా నేను 8th, 9th, 10th నుండి స్టార్ట్ అయిందండి ఈ హెయిర్కి పఫ్ పెట్టుకోవడం. సో అలా టైట్గా తీసి పఫ్లు పెట్టి చాలామంది ఇక్కడ హెయిర్ కూడా పోయి ఉంటాయి. నాది కూడా ఒక లైట్గా పోతుంది, ఇక్కడ కొద్దిగా ఎక్కువనే పోయింది, ఇక్కడ కూడా కొద్దిగా. సో ఈ పార్ట్ కూడా మనకు ఇంపార్టెంటే, అబ్బాయిలకు కూడా అక్కడ బట్టతలు వస్తాయి కాబట్టి వాళ్ళకు ఇంపార్టెంటే. సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ వెనకాల సైడ్స్కి పక్కకి అంతా పెట్టేసుకున్నాను. సో గివ్ ఇట్ ఏ గుడ్ మసాజ్. యా, ఒకవేళ ఇఫ్ యు ఆర్ థింకింగ్ నేనేదో ఈ వీడియో కోసం ఇంతసేపు ఆయిల్ పెట్టుకుంటున్నాను, లేకపోతే వీడియో చేస్తున్నాను కాబట్టి ఇంత టైం మసాజ్ చేసుకుంటున్నాను అని మీరు అనుకుంటే, ఒకవేళ మీరు సమ్వన్ నాకు పర్సనల్గా నేను తెలిసిన ప్రతి ఒక్కరు, అది ఎవరైనా సరే, నా ఫ్రెండ్స్ అయినా నా కొలీగ్స్ అయినా నా హాస్టల్ మేట్స్ ఎవరిని అడిగినా కూడా చెప్తారు కళ్యాణి ఎంత టైం స్పెండ్ చేస్తూ ఆయిల్ పెట్టడానికి అని. ఇది అందరికీ తెలిసిన విషయమే. అమ్మాయిలకి జుట్టు అనేది ఎంత ఇంపార్టెంట్, జుట్టుతో ఎంత మంచిగా కనిపిస్తారు అనేది. సో ఆ ఇంపార్టెంట్ నాకు కూడా తెలుసు. సో నేను ఎనఫ్ టైం స్పెండ్ చేస్తాను. సో రూట్స్కి పెట్టి మంచిగా మసాజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీ జుట్టుకు పెట్టండి. సో ఇది ఎంత ఇంపార్టెంటో ఇది కూడా అంత ఇంపార్టెంట్. అండ్ సజెషన్స్ అడిగారు, చెప్పమన్నారు, నేను చూపిస్తున్నాను. సో ఐ థాట్ లైక్ షోయింగ్ ఈజ్ బెటర్ దాన్ ఎక్స్ప్లెయినింగ్. సో అందుకే చూపిస్తున్నాను అనమాట. సో యా, ఐఎమ్ ఆల్మోస్ట్ డన్, అయిపోయింది ఆయిల్ పెట్టుకోవడం. ఇంకా అంతే, ఇంకా నేను దీన్ని ఇలానే వదిలేస్తాను. నేను మోస్ట్లీ ఏం చేస్తానంటే పైకి ముడిచేస్తా. సో ఆయిల్ అంతా పడుకున్నప్పుడు మన బెడ్షీట్స్కి, పిల్లోస్కి అంతకుండా సో నేను పైకి ముడిచేస్తాను. ఇచ్చాను ఇట్లా పెట్టేసుకొని పడుకుంటాను నేను. ఇదేదో నేను ఎక్స్పర్ట్ కాదండి, ఇది కాదు. సో ఇదంతా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, మా మమ్మీ నాతో చెప్పిన విషయం, నేను నేర్చుకున్న విషయం, సో నాకు పనిచేసిన విషయం. సో అండ్ ఇది అందరికీ తెలిసిన యూనివర్సల్ ట్రూతే, హెయిర్కి ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. బట్ అందరు దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. సో ఇవ్వాలి అనేది నేను చెప్పడమే అంతే. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ సబ్స్క్రైబ్ టు అమెరికాలో అమ్మకుటి. థ్యాంక్ యూ.